హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం అనంతపురంలోని ఎన్మాక్స్ థియేటర్ వద్ద ఉన్నాము. ఈ రోజు మన ఎన్టీఆర్ గారు నడిచినటువంటి దేవర మూవీ రిలీజ్ అయిందండి. సో ఈ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా నటిస్తున్నటువంటి చిత్రం ఈ దేవర చిత్రం. అలాగే ఎన్టీఆర్ గారు కొట్టాల శివ గారు కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం ఇది. సో ఫ్రెండ్స్, ఫ్యాన్స్ అండ్ పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తారు. ఇంకా సేపు వారు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ దేవర మూవీ పబ్లిక్ ఏ విధంగా అనిపించిందో పబ్లిక్ మాటలు అడిగి తెలుసుకుందాం. అలాగే ఈ థియేటర్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని సెప్టెంబర్ 25వ తేదీ తీసి పెట్టడం జరిగింది. అప్పుడు కొన్ని ఫ్లెక్సీలు రాలేదండి, ఇప్పుడు కొన్ని ఫ్లెక్సీలు యాడ్ అయ్యాయి. సో ఆ ఫ్లెక్సీలు కూడా ఈ వీడియో చివరిలో యాడ్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. అన్న, ఎట్లుందన్న సినిమా? సూపర్. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లుందన్న? సూపర్. విలన్ యాక్టింగ్ ఎట్లుంది? సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ సూపర్. అందరి యాక్టింగ్ బాగుంది. సినిమా నచ్చిందా? సూపర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో దేవరా? దేవరా గుద్దబలగా ఉంది నా సినిమా మాత్రం. 6 ఏళ్ల వెయిటింగ్ కి అన్న ఇచ్చి పారదగినాడు. 6 ఏళ్ల వెయిటింగ్ అనేది అంతా మర్చిపోతారు ఇప్పుడు. కాలర్ ఎత్తుకొని కాదు, చొక్కా చింపుకోవచ్చు. అట్టుంది సినిమా. సో మీరు ఒకటే నరకడమే. వస్తాడు, నరుకుతాడు, పోతాడు, రిపీట్. వస్తాడు, నరుకుతాడు, పోతాడు, రిపీట్. మరి కొరటాల శివ గారు కొరటాల శివ చాలా కష్టపడ్డాడు. కొరటాల శివ సినిమా కోసం. సినిమాలో ప్రతి ఒక్క ఎలిమెంట్ కొత్తదే. సినిమాలో ఉండే కుర్చీ కొత్తదే, కత్తి కొత్తదే, ప్రతి ఒక్కటి కొత్తదే. హీరో కోసమే సపరేట్ కత్తులు డిజైన్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ న్యాయం చేసినాడు, క్యారెక్టర్ కి చాలా న్యాయం చేసినాడు. ఫస్ట్ డెబ్యూ ఫిలిం ఎలా అనిపించింది ఆయన యాక్టింగ్? ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. అంటే మన టాలీవుడ్ లో ఆయన ఎంట్రీ కాబట్టి పర్లే బాగా చేసినాడు. అలాగే జాన్వీ కపూర్ పర్లే. ఆమెది బాలీవుడ్ కాబట్టి ఎంట్రెన్స్ బాగుంది. పర్లేంత వరకు అందరి యాక్టింగ్ ఎలా ఉంది? వన్ మ్యాన్ షో సినిమా అయితే. అనిరుద్ గారి బీజిఎం చాలా న్యాయం చేసినాడు. అనిరుద్ బాగా కొట్టినాడు బీజిఎం. టోటల్ గా ఓవరాల్ గా సినిమా అయితే కుత్తా ర్యాంప్ అంతే. ఓవరాల్ ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్ తో చూడొచ్చు, ఎవరికైనా చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సినిమా ఎట్లుంది? బాగుందా? ఎలా ఉంది బ్రో? ఎట్లుందన్న సినిమా? బాగుందా? నచ్చింది కదా మీకు? ఎన్టీఆర్ గారు 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వచ్చినాడు. తీసిన తర్వాత ఈ సినిమా భారీగా ఉంది, భారీగా సక్సెస్ అవుతుంది. పార్ట్ కోసం భారీగా ఉంటుంది, వెయిటింగ్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. బాగుందా? ఎట్లుందన్న సినిమా? బాగుందా? ఎట్లుందన్న సినిమా? బాగుందా? ఎలా ఉంది బ్రో సినిమా? ఎలా ఉంది? బాగుందా? ఎట్లుందన్న సినిమా? బాగుందా? ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లుంది? ఓకే, థ్యాంక్ యూ. ఎట్లుంది బ్రో? బాగుందా? ఎలా ఉంది బ్రో? బాగుందా? నా ఎట్లుంది సినిమా? బాగుందా? ఎలా ఉంది బ్రో? ఎట్లుందన్న సినిమా? బాగుందా? ఎలా ఉందన్న సినిమా? ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే యావరేజ్ గా, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సో ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లుంది? చాలా బాగుంది. 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా వచ్చిన సినిమా ఇది. ఎలా అనిపించింది సినిమా చూసినంత సేపు? డాన్స్ గానీ, సాంగ్స్ గానీ, స్టోరీ, డైలాగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అనిరుద్ గారి మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది. కొరటాల గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఎట్లుంది? బాగుంది. అందరి యాక్టింగ్ నచ్చింది, బాగుంది కదా? వాళ్ళ పండగ వచ్చింది కదా, ఫ్యామిలీ అందరితో కలిసి చూడొచ్చు అంటారా? థ్యాంక్ యూ. బాగుందా? ఎట్లుందన్న సినిమా? బాగుందా? ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లుంది? బాగుంది. ఓకే. ఎట్లుందన్న సినిమా? బాగుందా? ఎట్లుంది సినిమా? బాగుందా? ఓకే, సినిమా బాగుందా? మైండ్ తగలబడిపోతుంది లోపల. హైప్ మాత్రం మామూలు లేదు. గుర్రపాడు ఎలా ఉంది బ్రో? గుర్రపాడు సినిమా గురించి చెప్పడానికి మాటలు లేవు భయ్యా. సూపర్ హిట్. ఓకే బ్రో, ఎలా ఉంది? ఎలా ఉంది? పోతున్నారా? బాగుందా? ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లుంది? చాలా బాగుంది. ఓకే, ఎలా ఉంది సినిమా? బాగుందా? ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లుంది? సూపర్. 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా వచ్చాడు కదా సినిమా. హ్యాపీనా మీరు? హ్యాపీ, చాలా హ్యాపీ. 100%. కొరటాల శివ గారు బాగా కొత్తగా ఫుల్ గా స్టోరీ. ఫ్యామిలీ అందరితో కలిసి చూడొచ్చు కదా దసరాకి? చూడొచ్చు, అన్ని విధాలా బాగుంది. ఎలా ఉందన్న సినిమా? నచ్చలేదా? ఆశల నిరాశల నచ్చలేదా? ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అని ఎట్లా ఉంది? ఫుల్ ఫ్యాన్స్. బాగుంది యాక్టింగ్. సినిమా బాగాలే. ఓకే, చెప్తారా? చెప్పండి. అన్న చెప్పినట్లు కాలర్ ఎగరేసి తిరుగుతాం దేవరా. ఓకే బ్రో.
చెప్తారా దేవరా ఎట్లుంది బ్రో దేవరా మూవీ బ్లాక్ బ్లాస్టర్. పార్ట్ 1 ఇట్లా అనుకుంటే పార్ట్ 2 భారీ ఉంటది. రెండు ట్విస్టులు ఉంటాయి, మైండ్ తెంగుతుంది. బాహుబలి 2 కంటే బాహుబలి 1 కంటే వేరే లెవెల్ ట్విస్ట్ ఇది. సో మీరు ఇన్నాళ్ళు వెయిట్ చేస్తారు కదా, 6 years అయింది ఎన్టీఆర్ గారు సోలో సినిమా కోసం. హీరో వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఫుల్ మీల్స్ అనుకోమేనా 10 రోజుల తర్వాత బిర్యానీ అయితే వచ్చేసింది. చాలు. కోటాల శివ గారు బాగా చూపించారా ఎన్టీఆర్ గారిని? ఆచార్యతో పోయింది ఇది ఉంటుందా పార్ట్ 1 అంటే వరా చూపిస్తాం అనుకున్నా, చెప్పకూడదు కానీ ఫుల్ మీల్స్ ఫ్రెండ్స్ ఇదేనండి అనంతపురంలోని ఎన్మాక్స్ థియేటర్. ఇంతకుముందు ఆల్రెడీ సెప్టెంబర్ 25వ తేదీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీని వీడియో తీసి పెట్టడం జరిగింది. సో ఇంకా కొన్ని ఫ్లెక్సీలు యాడ్ అయ్యాయండి. సో అన్ని కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా. సో ఇవి ఆల్రెడీ మనం చూస్తున్న ఫ్లెక్సీలు అండి. అనంతపురంలోని ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి దేవర మూవీ సంబంధించినటువంటి భారీ ఫ్లెక్సీలు అండి. ఎన్టీఆర్ గారు 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా వస్తున్నటువంటి ఈ దేవర చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ఫ్లెక్సీ దాదాపు 200 అడుగులు ఉంది అని అన్నారు. మీరే చూడండి ఎంత పెద్ద ఫ్లెక్సీనో ఇది. బైక్లన్నీ అడ్డం ఉన్నాయి కాబట్టి చూడండి. సో ఫ్రెండ్స్ ఇదండి అనంతపురంలోని ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా అండి, అనంతపురంలోని ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి కట్అవుట్లు. ఇవి నీలిమ టాకీస్ దగ్గర ఏర్పాటు చేశారు. నీలిమ టాకీస్నే మనం ఎన్మాక్స్ అంటాము. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎన్టీఆర్ గారు దేవర చిత్రం అందరూ కాలర్ ఎత్తుకొని తిరిగేలాగా ఉంటుందని మాట ఇచ్చారు కదా. సో ఈ మూవీ మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ గారి అభిమానులకు విజయదశమి పండుగ ముందే వచ్చిందండి దేవర చిత్రం రూపంలో. సో ఫ్రెండ్స్ ఇవేనండి, ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను కానీ కొన్ని యాడ్ అయ్యడంతో మళ్ళీ ఈ వీడియోలో యాడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఎంత కష్టపడి వీడియోలు తీయడం జరుగుతుంది. పబ్లిక్ టాక్స్ కూడా అన్ని థియేటర్ల దగ్గరకు వచ్చి తీసుకున్నాను. ఆ వీడియోలు అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. అలాగే సెలబ్రేషన్స్ వీడియో కూడా ఉందండి, దేవర రిలీజ్ సెలబ్రేషన్స్. మొత్తం 5 గంటల సేపు నిలబడి లైవ్ పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్ మీరు చేయాల్సిందంత ఒకటి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇక్కడ పైన కనిపిస్తున్న ఈ 2 ఫ్లెక్సీలే మనకి ఎక్స్ట్రాగా యాడ్ అయినటువంటి ఫ్లెక్సీలు అండి. సో ఈ ఎన్మాక్స్ థియేటర్లో ఉన్నటువంటి ఫ్లెక్సీలు అన్నీ కూడా మీకు చూపించేశాను. సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ విన్నారు కదా పబ్లిక్ మాటలో దేవర మూవీ ఏ విధంగా ఉందో, అలాగే ఈ థియేటర్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చూపించారు కదా. వీడియో చివరికి చూస్తారు కదా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.